హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, స్పెషల్ బోటి గోంగూర వండుదామని ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఇది 1 కేజీ బోటి కూర తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే గసగసాలు, యాలకులు, చెక్క, లవంగాలు అన్నీ కలిపి పేస్ట్ చేశాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మన గోంగూర. ఒక 2 కట్టలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ముందుగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ చిల్లీ పౌడర్ ఒక 3 స్పూన్స్ పడుతుందండి. బోటి గోంగూర వేస్తున్నాం కాబట్టి కాస్త కారం ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, నెక్స్ట్ కొంచెం ఇది మామూలుగా మనకి ప్యాకెట్ దొరికే ఎవరెస్ట్ గరం మసాలా, ఇది ఒక లిటిల్ బిట్ కొంచెం వేసుకొని ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెట్టేయాలి. ఎందుకంటే ఇట్లా కలుపుకోవడం వలన లోపలికి అంతా అవన్నీ వెళ్తాయి కదా. అందరికీ తెలిసినయే అనుకోండి, సో నేను చేసేది చెప్తున్నాను. ఓకే, ఇలా కలిపి బాగా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇది బోటి గోంగూర కాబట్టి కాస్త ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కాగనివ్వండి. కాగిన తర్వాత ఆయిల్ వేడైందండి. వేడయ్యాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. చాలా వరకు వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా వేస్తే వాటితో పాటు అది కూడా మాడిపోతాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వేసుకొని ఇది కూడా బాగా ఆయిల్ వచ్చే వరకు దీన్ని కూడా ఫ్రై చేయాలి. అప్పుడే కూర కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది చేంజ్ అవుతే కూర చేంజ్ అవుతుంది. చూడండి, వేగి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇవన్నీ కలిపి పెట్టుకున్న బోటీని వేయాలి. వేసి బాగా మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. బాగా కలిపేసి, ఎందుకంటే ఇదంతా చాలా టైం పట్టుద్ది. బోటి అంత ఎర్లీగా ఉడకదు. బాగా ఇందులో వాటర్ కూడా బయటకు వచ్చే వరకు దీన్ని ఒక 10 మినిట్స్ అట్లా మగ్గిచ్చేసేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దామండి. వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. ఇంకొక 5 మినిట్స్ మగ్గాలండి. గట్టిగా అయిపోవాలన్నమాట. ఈ కూర అంతా మగ్గి ఈ గ్రేవీ అంతా మొత్తం మగ్గిపోతే అప్పుడు వాటర్ పోసుకుందాం. మళ్ళీ ఓకే, ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. వాటర్ ఎక్కువే పడతాయండి, ఎందుకంటే ఇది కాస్త ఎక్కువ సేపు ఉడకాలి. మసాలా కలిపిన వాటర్ అండి. వాటర్ పోసేసి బాగా కలిపేసి ఇక మళ్ళీ ఒక 20 మినిట్స్ అన్నా పడుతుంది అట్లీస్ట్ ఉడకాలి. ఇది కుక్కర్లో కూడా వండుకోవచ్చండి. కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అవుతుంది, కానీ ఎందుకో నాకు ఇట్లా వండితేనే ఇష్టము, అందుకని మామూలు ప్రాసెసే చేస్తుంది. ఓకే, వాటర్ పోసుకున్నాక కొంచెం ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకోవాలి. ఇక మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దామండి. దగ్గరగా వచ్చేసింది. వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ఇందులో మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేద్దాం.
ఈ గోంగూర కూడా ఒక 10 to 15 మినిట్స్ ఉడకాలండి కర్రీలో. అప్పుడే బాగా ఆ ఫ్లేవర్ దిగి చక్కగా బోటీకి ఇంకా మంచి టేస్ట్ ఫ్లేవరు వస్తాయి అన్నమాట. ఇలా బాగా కలిపి ఇంకేం వాటర్ పోయిన అవసరం లేదండి. ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే అది ఉడుకుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కూర. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం ఫ్లేము కొద్దిగా సిమ్లోకి తగ్గించుకోండి. అది పైకి ఆయిల్ వచ్చేలాగా ఉడకాలన్నమాట. చూద్దామండి. అయిపోయింది ఈ కూర. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో. ఇంకా గట్టిగా చేసుకోవచ్చు, కొంచెం ఉడికిపోతుంది. ఇక చాలా దగ్గరకు వచ్చేసిందండి. ఇక కట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం జారుగా ఉన్న ఆరిపోయేటప్పటికి కొంచెం టైట్ అయిపోద్ది కూర. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది బౌల్లో వేసుకుందామండి. బౌల్లోకి తీసుకున్నాక దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఎక్కువ కొత్తిమీర వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పట్టుకోను. చూడండి, వేడి వేడి బోటీ కర్రీ రెడీ.